నేను మీ జగదీష్ని వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక ముఖ్యమైన సమాచారం చెప్తున్నాం మీకు. ప్రపంచానికి సుంకం విధించి అందరికీ నాశనం చేయాలనుకున్న ట్రంప్ అయితే అక్కడ న్యూయార్క్లో ఆయన వాషింగ్టన్లో ఆయనకు వ్యతిరేకంగా మొత్తం ప్రజా ఆగ్రహం ఆయన మీద వ్యతిరేకంగా చాలామంది నిన్న జరిగిన న్యూయార్క్ టైమ్స్లో స్క్వేర్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన ట్రంప్ వ్యతిరేక నిరసనకారులు చాలామంది నిన్న అమెరికాలో చాలా నిరసన ప్రదర్శన జరిగినాయి. అయితే ట్రంప్ మాత్రము హాయిగా క్రికెట్ ఆడుకుంటూ కూర్చున్నాడంటే నిన్న ఇది చాలా దారుణం. ఆయన ప్రజలను పట్టించుకుంటలేడు. అమెరికా వల్ల ప్రపంచం మొత్తము చాలా ఈ రోజులలో ఇబ్బందులు ఉన్నారు. అమెరికా చేసే కొన్ని పాలసీల వల్ల మొత్తం ప్రపంచం మొత్తము ఒక రకమైన నష్టంతో కూడుకున్న పని చేస్తున్న సుంకం ఎక్కువ విధించి మన దేశానికి కూడా వీసాలు రాకుండా వెళ్ళిపోవాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళు వెళ్ళిపోవాలి అని ఆయన చేసే ప్రకటనలు చాలా దారుణమైనగా ప్రపంచ డాలర్ వాల్యూ పడిపెట్టట్టుంది. డాలర్ నమ్ముకుంటలేరు. ఈ బంగారం ధర కూడా దానివల్లనే పెరుగుతున్నది. మన భారతదేశంలో ఎక్కువ మంది బంగారానికి విలువిస్తారు, బంగారం ఎక్కువ దొరుకుతారు భారతదేశంలో. ఇది ప్రపంచంలో కూడా మనకే చాలా నష్టం జరుగుతుంది బంగారం వల్ల, బంగారం రేటు పెరగడం వల్ల. ఇది చాలా ప్రపంచ అశాంతికి గురి చేస్తున్న ట్రంప్. ఇప్పుడు నిన్న మాత్రం ఆయనకు వ్యతిరేకంగానే చాలా ర్యాలీలు, ప్లే కార్డులకు ప్రెషర్లు, నిరసనకారులను హేళన చేస్తూ ఏఐ వీడియోలు పెట్టి ట్రంప్కు చాలా ఇన్సల్ట్ చేసేది. అయితే ట్రంప్ తన పంతాన్ని మార్చుకోవాలని మా యొక్క వాయిస్ ఆఫ్ తెలంగాణ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే.